పచ్చ బంగారం పసుపు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడులను తీయాలంటే రకాల ఎంపికతో పాటు యాజమాన్య పద్ధతులు కీలకమంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు కమ్మరిపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అండ్ హెడ్ విద్య. అంతర్జాతీయంగా పసుపుకు మంచి డిమాండ్ ఉండడంతో ఉభయ రాష్ట్రాలలోని రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో పసుపు సాగు అధికంగా ఉంటుంది. పసుపులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తటానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం దీర్ఘకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ఖరీఫ్ కాలానికి పసుపు రైతు సమాయత్తమవుతోన్న వేళ రకాల ఎంపిక, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అండ్ హెడ్ విద్య. తెలంగాణకి అనువైన రకాలు వచ్చేసి మన దగ్గర పుట్టింది కాబట్టి దుగ్గిరాల రెడ్ ఆర్ ఎర్రగుంటూరు అనేది ఎక్కువ మనకి చాలా ఏరియా అనేది కవరేజ్లో ఉంది దుగ్గిరాల రెడ్. దాంతోపాటుగా వచ్చేసి సేలం ఒకటి, అలాగే ఎక్కువ హై కర్కుమిన్ కంటెంట్ ఉన్న లక్కడంగ్ వెరైటీ కూడా చాలామంది రైతు సోదరులు గ్రో చేస్తున్నారు. వేడితో కూడిన చల్లని వాతావరణం కావాలి. అంటే ముందు సోయింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం వర్షపాతం ఎక్కువ ఉండి తొలకరి జల్లులు పడ్డప్పుడు సోయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి విత్తన మోతాదు గురించి చెప్పాలంటే మనకి ఎకరానికి వచ్చేసి 600 నుంచి 800 కేజీల విత్తనం అనేది పడుతుంది. అదైతే పిల్ల దుంపలు అయితే, అదే తల్లి దుంపలు అయితే 800 నుంచి 1000 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. విత్తుకునే ముందు కూడా కొంచెం విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో దుంపకుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. విత్తన శుద్ధి వచ్చేసి మనకి కెమికల్ పద్ధతిలో వెళ్తేనేమో కార్బన్ డైజిమ్ ఒక 2 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపేసుకొని మనకి విత్తనం ఎంతైతే ఎకరానికి సరిపోతుందో దాన్ని అంతా ఒక 45 నిమిషాలు ఆ కార్బన్ డైజిమ్ వాటర్లో ముంచేసి పెట్టేసిన తర్వాత విత్తనం అనేది విత్తుకోవడం వల్ల దుంపకుళ్ళు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ట్రైకోప్రైమ్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ ఈ రెండు పౌడర్లలో మనం ఒక కేజీ 20 లీటర్ల నీటికి కలిపేసుకొని దాంట్లో వచ్చేసి ఒక 25 కిలోల పసుపు విత్తనం అనేది సరిపోతుంది. దాంతో శుద్ధి చేసుకోవడం వల్ల కూడా ఈ దుంపకుళ్ళు అనేది చాలా వరకు నివారించుకోవచ్చు. విత్తన శుద్ధి కనుక ఒకవేళ చేసుకోకుండా విత్తనం విత్తేసుకుంటే మాత్రం డ్రెంచింగ్ ఆపరేషన్ అంటాము. అది కార్బన్ డైజిమ్ ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలిపేసేసి ఒక చిన్న మగ్గు తీసుకొని ఒక మొక్క మొదల దగ్గర పోసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దుంపకుళ్ళు మన కింద నేల లోపల నుంచి వస్తుంది కాబట్టి అదొకటి బాగా పనిచేస్తుంది. లేదు మనం ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ నుంచి కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా కూడా చాలా వరకు మనము ఉన్న పెస్ట్ అండ్ డిసీజెస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి తర్వాత ఎరువుల మోతాదు అంటే మనకి నార్మల్గా కెమికల్ పద్ధతిలో వెళ్ళాలంటే మాత్రం కనీసము ఒక 2 ట్రక్కుల పశువుల ఎండ, ఒక 250 కేజీల వేపపిండి, అలాగే సూపరు ఒక 50 కేజెస్, దాంతోపాటు పొటాష్ కూడా మనం ఒక 25 కేజీస్ మనము ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. అదంతా కలిగి దున్నిన తర్వాత మనము మొక్కలు విత్తిన తర్వాత మళ్ళీ 45 రోజులకి, 60 రోజులకి, అలాగే 90 రోజులకి ఒకసారి మనం పైపాటు పిండి అనేది వేసుకుంటాము. అందులో భాగంగా యూరియా ఒకటి, వేపపిండి ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి నీటి యాజమాన్యము. నీరు అనేది మనము చాలామంది రైతులు ఇప్పుడు ఎత్తుమడులే యూస్ చేస్తున్నారు, డ్రిప్ ద్వారానే పెడుతున్నారు కాబట్టి కనీసం 2 రోజులకు ఒకసారి 2 అవర్స్ అయినా డ్రిప్ అనేది నడిపించాలి. దానివల్ల ఆ నీరు అనేది దుంపలకి
పసుపుకి సరిపోతుంది. మనకి పసుపులో చూసుకుంటే కలుపు అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ఎండాకాలంలో బాగా కొంచెం లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల కూడా కలుపు విత్తనాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చనిపోతాయి. అలాగే ఏమన్నా రోగం వచ్చే పెస్ట్ అండ్ డిసీజెస్ ఉంటే కూడా అవి కూడా చనిపోతాయి. దాంతోపాటు పసుపు వేసిన తర్వాత పసుపు మొలకెత్తక ముందు అంటే ప్రీ ఎమర్జెంట్ అంటాము, అందులో వచ్చేసి పెండిమిథాలిన్ అనే కెమికల్ ఒకటి వేసుకోవచ్చు. అదే వచ్చేసి 1.3 నుంచి 1.6 లీటర్ల పెండిమిథాలిన్ అనేది 1 ఎకరానికి సరిపోతుంది. అలాగే దాంతోపాటు అట్రజిన్ అనే కెమికల్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం ఒక 2 ml 1 లీటర్ వాటర్కి కలిపేసుకున్నా కూడా అది కూడా మనము కలుపు నివారణకి వినియోగించుకోవచ్చు. కానీ ఒక్కసారి కలుపు వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువ కెమికల్స్ వాడకుండా చేయితో తీసుకోవడమే మంచిది. మనకి ఇది 9 నెలల పంట మనకి తెలిసిందే. అయితే చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అని అంటే 8 నెలలకే అలాగే దాన్ని దుంపలు అనేది హార్వెస్టింగ్ చేస్తున్నారు, టర్మరిక్ హార్వెస్టింగ్ అనేది చేస్తున్నారు. అలా కాకుండా 9 నెలలు కంపల్సరీ మనము భూమిలో కనుక ఉంచితే మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే దానికి వెయిట్ ఎక్కువ వస్తుంది. అయితే దీనికి ముందు మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మొత్తం ఏవైతే ఆకులు పైన ఉన్న ఆకులన్నీ ఎండిపోయి గడ్డి రంగుకు మారుతాయో అలాగే కింద పడిపోవాలి. సో ఈ 2 ఇండికేషన్స్ హార్వెస్టింగ్ చేసుకునే ముందు అవి అయితేనే దుంప అనేది దున్నితే మంచి అంటే ఎక్కువ వెయిట్ అనేది వస్తుంది దుంప అనేది.